నమస్కారం. TS3 న్యూస్ కి స్వాగతం. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం గురించి మీకు తెలుసా? ఇక్కడ స్వామివారికి కోడెముక్కులు చెల్లిస్తే ఎలాంటి కష్టాలన్నా తీరిపోతాయని భక్తుల నమ్మకం. అసలు ఈ ఆలయ చరిత్ర ఏంటి? ఇక్కడ స్థల పురాణం ఏం చెబుతోంది? వేములవాడ చాళుక్యుల కాలం నాటి రహస్యాలు ఏంటి? ఈ రోజు ఈ వీడియోలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్ర పూర్తి విశేషాలను వివరంగా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఈ క్షేత్రానికి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. భవిష్యోత్తర పురాణంలోని మణిద్వీప పురాణం ప్రకారం సూర్య భగవానుడు ఒకానొక సమయంలో తన తేజాన్ని కోల్పోయి తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. అప్పుడు ఆయన ఈ వేములవాడ ప్రాంతానికి వచ్చి ఇక్కడి పవిత్రమైన గుండంలో స్నానం ఆచరించి ఈశ్వరుడిని ఘోరంగా ప్రార్థించాడు. సూర్యుడి భక్తికి మెచ్చిన పరమశివుడు ఇక్కడ ప్రత్యక్షమై ఆయనకు తిరిగి తేజాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. అందుకే ఈ స్వామివారిని భక్తులు భాస్కర క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఇక్కడి పవిత్ర జలాన్ని ధర్మగుండం అని పిలుస్తారు. ఇందులో స్నానం చేస్తే ఎలాంటి చర్మ వ్యాధులైనా, పాపాలైనా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మరొక కథనం ప్రకారం ఇంద్రుడు వృత్తాసురుడనే రాక్షసుడిని చంపిన తర్వాత బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది. ఆ పాప విముక్తి కోసం ఇంద్రుడు దేశమంతటా తిరుగుతూ ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేయగానే ఆయన పాపాలు తొలగిపోయాయి. దాంతో సంతోషించిన ఇంద్రుడు ఇక్కడ రాజరాజేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే అసలు ఈ దట్టమైన అడవిలో శివలింగం ఉందని ఎలా తెలిసింది? ఎవరు కనుక్కున్నారు అనే దానికి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒకరోజు వేములవాడ చాళుక్య రాజు రాజాదిత్యుడు వేటాడుతూ అలసిపోయి ఇక్కడ పొదల్లో ఉన్న ఒక పాత బావి నీరు తాగాడు. అలా తాగగానే ఆయనకున్న దీర్ఘకాలిక చర్మ వ్యాధి మాయమైపోయిందని, అదే రాత్రి శివుడు రాజు కలలోకి వచ్చి ఆ బావిలోనే తను శివలింగం రూపంలో ఉన్నట్లు చెప్పాడని, మరుసటి రోజు రాజు ఆ పొదను తొలగించి చూడగా అద్భుతమైన శివలింగం బయటపడిందని, అలా రాజు ఆ శివలింగానికి ఆలయాన్ని నిర్మించాడు అని పురాణాలు చెప్తున్నాయి. ఇక చరిత్ర పుటల్లోకి వెళ్తే ఈ ఆలయానికి 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. క్రీస్తు శకం 750 నుండి 973 మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని వేములవాడ చాళుక్యులు పరిపాలించారు. వీరిలో ప్రసిద్ధుడైన రాజాదిత్యుడనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఆయన పేరు మీదనే ఇక్కడ స్వామివారికి రాజరాజేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. వేములవాడ ఆ కాలంలో కేవలం శైవ క్షేత్రమే కాదు, హరిహర క్షేత్రంగా విరాజిల్లింది. ఆలయ ప్రాంగణంలోనే అనంత పద్మనాభ స్వామి, భీమేశ్వర స్వామి, కోదండ రామాలయాలు కూడా ఉండడం దీనికి నిదర్శనం. అంతేకాదు ఆ కాలంలో ఇక్కడ జైన, బౌద్ధ మతాలు కూడా సమానంగా విరాజిల్లాయి. ఆలయ విశిష్టతలు వేములవాడ ఆలయంలో పాటించే అత్యంత ముఖ్యమైన సాంప్రదాయం ఒకటి ఉంది. సాధారణంగా శివాలయాల్లో మొదట శివుడిని దర్శించుకుంటారు. కానీ వేములవాడలో మాత్రం రాజన్న దర్శనానికి వెళ్లే ముందే ఇక్కడ కొలువై ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారికి భక్తులు భక్తి శ్రద్ధలతో బోనం సమర్పిస్తారు. అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాతే రాజన్నను దర్శించుకోవాలనేది ఇక్కడి కాలాల నాటి ఆచారం. శాక్తేయ పద్ధతిలో జరిగే ఈ బోనాల సమర్పణ ఇక్కడి ప్రత్యేకత. వేములవాడలో మరొక ఆచారం కూడా ఉంది, అదే కోడెముక్కు. భారతదేశంలో ఏ శివాలయంలోనూ లేని ఒక ఆచారం ఇదే. భక్తులు తమ కోరికలు తీరాలని, లేదా తీరిన తర్వాత ఒక కోడెను తీసుకువచ్చి స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించి దేవాలయానికి అప్పగిస్తారు. అలా చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని, పశువులు క్షేమంగా ఉంటాయని నమ్ముతారు. ఇక ఈ ఆలయంలోని మరొక గొప్ప విశేషం, ఈ ఆలయానికి సమీపంలోనే ప్రసిద్ధ సూఫీ సన్యాసి హజ్రత్ బాగ్ సవద్ దర్గా ఉంది. పూర్వం నుండి రాజన్నను దర్శించుకున్న భక్తులు ఈ దర్గాను కూడా సందర్శించి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడి ఒక ప్రత్యేక సాంప్రదాయం. మతాతీతంగా భక్తులు ఇరు ప్రదేశాలను దర్శించుకోవడం ఇక్కడి విశిష్టత. ప్రత్యేకంగా మహాశివరాత్రి సమయంలో వేములవాడ క్షేత్రం
ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. లక్షలాది మంది భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. మన జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన పవిత్ర పుణ్యక్షేత్రంలో ఒకటి ఈ వేములవాడ రాజన్న క్షేత్రం. చూశారు కదా ఫ్రెండ్స్, దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న క్షేత్రం మహత్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక చారిత్రక విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.